స్పా ఉత్పత్తులతో వ్యాపారమా? అది ఒక అమ్మాయి. ఏంటి ఇదంతా అన్నారు తెలిసిన వారంతా. కానీ తాను మాత్రం ఎక్కడా తగ్గలేదు. దాచుకున్న 2000 రూపాయలతో చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి ప్రస్తుతం 150 స్పాలకు ఉత్పత్తులను అందించే స్థాయికి ఎదిగింది. దాంతో దక్షిణ భారతంలోనే ఈ రకమైన బిజినెస్ చేస్తున్న తొలి మహిళగా గుర్తింపు పొందింది విశాఖకు చెందిన కుసుమ స్పందన రెడ్డి. మరి అనుకోకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టిన తనను ప్రోత్సహిస్తుంది ఎవరు? 2 పదుల వయసు కూడా లేని తనకు ఇదంతా ఎలా సాధ్యమైంది? తన సక్సెస్ వెనుకున్న అసలు కథ ఏంటో ఆ యువ వ్యాపారవేత్తని అడిగి తెలుసుకుందాం పదండి. నేటి తరం వ్యాపారాలకు అనుగుణంగా తన ఆలోచన విధానాలని అలాగే మార్కెట్లో వస్తున్న కొత్త అంశాలని పుణికిపుచ్చుకొని వ్యాపార రంగంలో రాణించడం కుసుమ స్పందన విశాఖకు చెందిన ఈ యువతి సామాజిక మాధ్యమాల్లో చేసిన ఉత్పత్తులు అలాగే వస్తున్న ఆర్డర్లకు అనుగుణంగా పనిచేయడంతో తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తుంది. అసలు ఈ ఆలోచన ఎలా కలిగింది? ఇప్పుడు తన లక్ష్యాలు ఏంటేంటి తన ముందున్నాయి? ఈ అన్ని అంశాలని ఆమెను అడిగి తెలుసుకుందాం. కుసుమ, కంగ్రాచులేషన్స్. నీ గురించి చెప్పు. మైసెల్ఫ్ కుసుమ స్పందన రెడ్డి సార్. నేను సిఏ స్టూడెంట్ని బేసిక్గా అండ్ ప్యారలల్గా డిగ్రీ కూడా చేస్తున్నాను. సో ఇనిషియల్గా కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది బిజినెస్ ఐడియా అండ్ ఎవ్రీథింగ్. సో 2 years బిఫోర్ ఎగ్జాక్ట్లీ ఆన్ June 12th నేను ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ క్రియేట్ చేసి అండ్ పింట్రెస్ట్లో ఉన్న నార్మల్ రిఫరెన్స్ పిక్స్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో నాకు అప్లోడ్ చేసినాక ఫస్ట్ 2 orders వచ్చినాక అప్పుడు మమ్మీకి డాడీకి అండ్ అన్నయ్యకి చెప్పాను ఇలాగా బిజినెస్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి. చాలా సపోర్ట్ చేశారు. అన్నయ్య అయితే ఇప్పటికి అలానే సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. సో ఇంకా వన్స్ ఆ బిజినెస్ స్టార్ట్ చేశాను. సెంటెడ్ క్యాండిల్స్తో అయితే ఇనిషియల్గా స్టార్ట్ చేశాను బిజినెస్. బట్ లేటర్ ఆన్ ఒక థర్డ్ పర్సన్ నాకు మెసేజ్ చేశారు ఈ స్పా గురించి, హోటల్ గురించి. సో అక్కడ నుంచి నేను 2 months గ్యాప్ తీసుకుని నేను మొత్తం రీసెర్చ్ చేశాను. అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఏమేమి కావాలి అదంతా రీసెర్చ్ చేసి ఆ 2 months తర్వాత నేను ఆ స్పాక్ అనేది బల్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ 2 months నా ప్రోడక్ట్ క్వాలిటీ కానీ నా ప్రైజింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయితే నేను బిల్డ్ చేసుకున్నాను నా కస్టమర్స్తో, క్లయింట్స్తో. సో వన్స్ ఆఫ్టర్ దాట్ దాని తర్వాత ఆటోమేటిక్గానే నాకు ఆర్డర్స్ అనేవి వచ్చాయి డ్యూ టు కనెక్షన్స్. సో అలా ప్రెసెంట్ వైజాగ్లో ఉన్న అన్ని స్పాస్కి నేను సప్లయర్ కింద అయ్యాను, స్పా సప్లయర్ అని. స్పందన చెప్పు, ఫస్ట్ ఉమెన్ స్పా సప్లయర్ ఇన్ సౌత్ ఆ అవార్డు అందుకున్నావు, అలాగే బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అండర్ ఏజ్ 19. సో ఇవన్నీ ఈ రకమైన అవార్డులన్నీ చాలా తక్కువ కాలంలోనే వచ్చాయి. ఇది ఏ రకంగా నీకు స్ఫూర్తినిచ్చాయి? ఫస్ట్ థింగ్, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఇనిషియల్ డేస్లో డేకి మేబీ ఒక క్యాండిల్ వెళ్తారేమో అని ఒక థాట్తోనే ఉన్నాను తప్ప ఈరోజు ఇక్కడ ఇలా ఇంటర్వ్యూ చేస్తారని కూడా నేను అప్పుడు అనుకోలేదు. సో ఫస్ట్ ఎమర్జింగ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ మాత్రం నా ఫ్రెండ్స్ అనాలి, నిజంగా తనకి థ్యాంక్ యూ చెప్పాలి. సో తను శ్రీకాకుళంలో తన కాలేజ్లో జరిగిన ఈవెంట్కి నన్ను పిలిచిందనమాట. సో తను అప్రోచ్ అయినాక మేము అక్కడ ఒక స్టాల్ పెట్టాక సో ఉన్న కాసేపు టైంలో మేము సేల్ అనేది ఎక్కువ చేసాము. అప్పుడు మాకు ఎమర్జింగ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ ఎట్ ఎ యంగ్ ఏజ్ అనే అవార్డు వచ్చింది. సో లేటర్ ఆన్ ఈ 2 awards వచ్చేసి నేను వైజాగ్కి సప్లయర్ని అయినాక అండ్ లేటర్ ఆన్ విజయవాడ, హైదరాబాద్, చెన్నై మెయిన్లీ. సో ఈ అన్ని స్పాస్కి నేను సప్లై చేశాక దాని తర్వాత నాకు తెలియకుండానే నా స్పా మేనేజర్స్, నా క్లయింట్స్ నా నేమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో వీళ్ళు ఒక WEI అనేది చెన్నై ఆర్గనైజేషన్, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ చెన్నైలో ఉంది. సో ఆర్గనైజేషన్ కండక్ట్ చేసినప్పుడు నాకు నా నేమ్ అనేది వాళ్ళు చెప్పారనమాట, ఇలా షీస్ ద సప్లయర్ ఆఫ్ కంప్లీట్ సౌత్ ఇండియా అని చెప్పేసి. సో వాళ్ళు నాకు అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ అవార్డు కోసం కూడా నాకు అసలు ఐడియా లేదు. ఇప్పుడు ఈ క్యాండిల్ మేకింగ్, ఫస్ట్ క్యాండిల్ మేకింగ్ గురించి అంటే ఈ రా మెటీరియల్ తీసుకురావడంలో కానీ లేకపోతే వీటిని మేకింగ్లో కానీ నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు? అలాగే ఇది ప్యూర్లీ ఆర్గానిక్ అనేసేమో నువ్వు చెప్తున్నావు. దీన్ని ఎట్లాగా ఈ రా మెటీరియల్ అలాగే వీటిని తయారీలో ఎవరెవరు నువ్వు ఇన్వాల్వ్మెంట్, ఎవరెవరు సహాయం తీసుకుంటావు? సో సెంటెడ్ క్యాండిల్స్ అండ్ మసాజ్ ఆయిల్ క్యాండిల్స్ కంప్లీట్లీ సెపరేట్ సార్. సో సెంటెడ్ క్యాండిల్స్ అనేవి మనకి రా మెటీరియల్స్ లోకల్లోనే దొరికేస్తాయి. బట్ మసాజ్ ఆయిల్ క్యాండిల్స్ వచ్చేసి చాలా రేర్. ఎందుకనంటే మనం బయట కూడా చేయొచ్చు, అది కూడా half of the ప్రైస్కే చేయొచ్చు. కానీ మన ఆర్గానిక్ బ్లాసమ్స్లో మసాజ్ ఆయిల్ క్యాండిల్స్ ఎందుకు అంత పాపులర్ అయ్యాయి అంటే
ఒక్క వ్యాక్స్ కూడా యూజ్ చేయకుండా, ఒక్క కెమికల్ కూడా యూజ్ చేయకుండా చేస్తున్నాం అండ్ కంప్లీట్లీ ఆర్గానిక్ వే. సో ఇవన్నీ నేను ఢిల్లీ ఆర్ ఫిరోజాబాద్ నుండే తెప్పించుకుంటాను వైజాగ్కి. సో ఎవ్రీ 2 months నాకు స్టాక్ అయితే వస్తుంది వైజాగ్. అండ్ ఈ క్యాండిల్స్ మేకింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ నుండి ఇనిషియల్ డేస్ నుండి మా మమ్మీ అండ్ అన్నయ్య ఇద్దరు సపోర్ట్ చేశారు. అంటే ఈ బిజినెస్లోకే వెళ్ళాలనేసి ఎందుకు నువ్వు ఫిక్స్ అయ్యావు? అలాగే ఇందులో రాణించడానికి మొట్టమొదట నువ్వు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా అధిగమించావు? So mostly what I believe is that in each and every business there will be ups and downs. But ఆ అప్స్ అండ్ డౌన్స్ మనం ఎలా ఓవర్కమ్ చేస్తామో అక్కడ మనకి అవార్డ్స్ వస్తాయి, రైట్? ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి మనం డౌన్ అయిపోయాం అనుకోండి, ఈ బిజినెస్ ఇక్కడి వరకు రాదు కదా. సో యాక్చువల్లీ ఆర్గానిక్ ఈ మసాజ్ ఆయిల్ క్యాండిల్స్ నేను లాంచ్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ, ఏం కాలేదు, అంత బాగానే ఉంది. సో అలా ఆర్డర్స్ వస్తూ స్టార్ట్ అయ్యాయి. దెన్ ఐ గాట్ టు నో అసలు మార్కెట్లో ఎవరు కాంపిటీటర్స్ ఉన్నారు, కాంపిటీషన్ ఎలా ఉంది, అసలు ఈ ప్రోడక్ట్కి స్కోప్ ఉందా లేదా. సో ఈ రీసెర్చ్ అనేది నేను చేసా. ఇట్ నియర్లీ టుక్ మీ సో మచ్ ఆఫ్ టైమ్ టు డూ ఇట్. బట్ ఈ రీసెర్చ్ చేశాక దెన్ ఐ గాట్ టు నో దాట్ ఐఎమ్ ది ఓన్లీ ఉమెన్ హూ ఇస్ డూయింగ్ దిస్. సో ఉమెన్ అన్న మాట పక్కన పెడితే ఈ స్పా బిజినెస్లో ఒక ఉమెన్ ఇంక్లూడ్ అయ్యింది అని అనేది చాలా పెద్ద విషయం. బికాస్ ఒక ఇండివిజువల్కి సార్ ఒక ఇన్ని రోజులు నేను ఇంట్లోనే పెరిగాను కదా. సో అలాంటిది వన్స్ ఇప్పుడు స్పాకి వెళ్ళాము, బీయింగ్ చిన్న పిల్లని, ఇప్పుడు కాంప్లిమెంట్స్ అయినా నాకే వస్తాయి, రూమర్స్ అయినా నాకే వస్తాయి. బట్ నాకు ది గ్రేట్ థింగ్ ఏంటంటే సపోర్టివ్ ఫ్యామిలీ. ఇప్పుడు బయట చిన్న బ్యాడ్ టాక్ నా గురించి వచ్చినా సరే ఇంట్లో ఒక పెద్ద సీన్ క్రియేట్ చేయరు మా ఇంట్లో వాళ్ళు. ఏం జరిగితే అది జరిగింది, నీ మంచికే, నువ్వు ప్రతిదీ బుర్రలోకి తీసుకుంటే నువ్వు ఎదగలేవు. మా మమ్మీ సార్ చెప్పుకోవచ్చు, అదే మరి అదే ఎమోషనల్. సో మెయిన్లీ సార్ ఈ బిజినెస్ చేసేటప్పుడు నేను గివప్ ఇచ్చే డేస్ కూడా ఉన్నాయి. లైక్ నాకు అవసరమా, యా బిజినెస్లో గ్రో అవుతున్న వాళ్ళు వదిలేసిన వాళ్ళు చాలామంది అవుట్ ఆఫ్ జెలసీ మేబీ. బికాజ్ 80% ఆఫ్ ద ఫ్రెండ్సే నాకు లేరు సార్ ఇప్పుడు. ముందైతే ఐ యూస్ టు మెయింటైన్ సమ్ గ్యాంగ్స్, ఇప్పుడైతే 2 to 3 members ఐ కెన్ జస్ట్ లెక్క పెట్టుకోవచ్చు వీళ్ళ మీద. అనవసరంగా స్టార్ట్ చేశానేమో అన్న ఒక థాట్ వచ్చింది, కానీ ఒక 2 to 3 days నేనే టైం తీసుకొని సార్ట్ అవుట్ చేసుకొని అన్ని నా క్లోజ్ ఫ్రెండ్స్తో మమ్మీతో మొత్తం డిస్కస్ చేసేసి దిస్ ఇస్ వాట్ గోయింగ్ ఆన్, ఇలా మెంటల్ ప్రెషర్ ఉంది నాకు అన్న మొత్తం డిస్కస్ చేశాక ద వే దే సపోర్ట్ మీ ఈజ్ లైక్ టాప్ నాట్ సార్. నేను ఓపెన్గా చెప్తున్నా సార్, రిలేటివ్స్ ముందు మమ్మీ వాళ్ళు ఇంత ప్రౌడ్గా ఉన్నారు, మా అన్నయ్య అంత హ్యాపీగా ఉన్నాడు అంటే నేను ఆ రోజు చేసిన బిజినెస్ స్టార్ట్ చేయడం వల్లే. సో ఇదంతా గుర్తొస్తుంది, ఎగైన్ నాకు గివప్ అనే ఆలోచన పోతుంది. ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా వీళ్ళని హ్యాపీ చేయాలి, నన్ను సపోర్ట్ చేసి నన్ను హ్యాపీగా ఉంచేవాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంచాలి అనే థాట్ మాత్రమే వస్తుంది. సో ప్రెజెంట్ స్టార్ట్ చేసిన 6 months వరకు అయితే నెగిటివ్ థాట్స్ పక్కా వచ్చాయి. ఇప్పుడైతే ఒక్క నెగిటివ్ థాట్ లేదు అండ్ ఎవరి గురించి కూడా కేర్ చేయడం లేదు. ఎస్ సార్. ఇప్పుడు ఇది తయారు చేయడానికి అంటే ఒక ఆర్డర్ వస్తే దాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? అలాగే ఇవి ఇప్పుడు ఈ సెంటెడ్ క్యాండిల్స్ కానీ లేకపోతే స్పా క్యాండిల్స్ కానీ నువ్వు తయారు చేయడానికి అది ఇన్ టైంలో డెలివరీకి నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? ఓకే సార్. సో యాజ్ మెన్షన్ బిఫోర్ సెంటెడ్ క్యాండిల్స్ కంప్లీట్ డిఫరెంట్ కదా. సో ఫస్ట్ నేను మసాజ్ ఆయిల్ గురించి మాట్లాడతాను. సో ఈ క్యాండిల్స్ వచ్చేసి ఏంటంటే సార్ ఒక ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడే మేము క్యాండిల్స్ చేస్తాం. బికాస్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ప్రిజర్వేటివ్స్ ఆర్ కెమికల్స్ ఫర్ ఇట్స్ లైఫ్ టైం, రైట్? సో ఈ క్యాండిల్ ఒక 2 months ఉండాలి, 3 months ఉండాలి అంటే పక్క కెమికల్స్ అయితే యాడ్ చేయాలి. కానీ ఆర్డర్ వచ్చిన వెంటనే మేము నోట్ చేసుకున్నాకనే మేము క్యాండిల్ అనేది స్టార్ట్ చేస్తాం తయారు చేయడం. సో ఇట్ ఎగ్జాక్ట్లీ టేక్స్ 7 days ఫర్ షిప్మెంట్. బట్ ఇన్ వైజాగ్ అయితే విల్ జస్ట్ డెలివర్ ఇట్ ఇన్ 3 days. సో దట్స్ అబౌట్ స్పా క్యాండిల్స్. అండ్ సెంటెడ్ క్యాండిల్స్ అయితే దీనికి ఏ కెమికల్స్ అవేమీ అవసరం లేదు సార్. బికాజ్ లోకల్ దొరికిన మార్కెట్స్ జస్ట్ వ్యాక్స్ మెల్ట్ చేసి వేయడం మోల్స్లో, దట్స్ ఇట్. అదైతే మేము రెడీగానే స్టాక్ ఉంచుకుంటాం సార్. లైక్ ఒక 6 months చేసేసి దెన్ విల్ సెల్ ఇట్ ఆఫ్ అనమాట. బట్ మసాజ్ ఆయిల్ మాత్రం జస్ట్ ఆర్డర్ వచ్చినాకనే తీసుకుంటాం, స్టాక్ అనేది ఉంచాం మా దగ్గర. ఎస్ సార్. సో సోషల్ మీడియా వేదికగానే బిజినెస్ చేస్తున్నాం, మౌత్ పబ్లిసిటీ 2 రకాలు. సో ఇది కస్టమైజ్డ్ అంటే అకేషన్ బట్టి ఎట్లా డిజైన్ చేస్తావు, ఏ రకంగా ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ తయారు చేయడం ఏ రకంగా చేస్తున్నావు?
వాళ్ళకి మేము అడుగుతాం లైక్ మీ రిక్వైర్మెంట్స్ ఏంటి. ఇఫ్ యానివర్సరీ గిఫ్ట్స్, బర్త్డే గిఫ్ట్స్ అయితే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హ్యాంపర్స్లో అని. సో దట్ అకార్డింగ్లీ మేము ఒక 2 days టైం తీసుకుని మేము హ్యాంపర్స్ అనేవి డిజైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బల్క్ ఆర్డర్స్ అనుకోండి, లైక్ 100+ హ్యాంపర్స్ అనుకోండి, మేము అకార్డింగ్లీ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ బట్టి మేము డిజైనింగ్ అనేది చేస్తాం. కంప్లీట్లీ క్యాండిల్ నుండి బాక్సెస్ వరకు A to Z అంతా మేమే ప్రొవైడ్ చేసి మేము కంప్లీట్ కస్టమైజేషన్ చేస్తాం అనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో వాళ్ళ హెల్ప్ ఉంటుంది. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ప్రెజెంట్ అయితే నేను నెక్స్ట్ ఇయర్ ఆస్ట్రేలియా మూవ్ అయ్యి అక్కడ హైయర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నాను, మాస్టర్స్ ఇన్ ఫినాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో ఆఫ్టర్ దాట్ నా స్టడీస్ కంప్లీట్ అయినాక నాకు ఇంకా బిజినెసెస్ పెట్టడానికి ఇంకా నాలెడ్జ్ వస్తుంది కాబట్టి దట్స్ ద మెయిన్ రీజన్ వై మూవింగ్ టు ఆస్ట్రేలియా సార్. సో ఆఫ్టర్ దాట్ నేను ఇండియా వచ్చి నేను ఇంకొక 2 to 3 బిజినెసెస్ ఎక్స్పాండ్ చేసి అది స్టార్టప్ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నా. అండ్ ఇది ఉన్న బిజినెస్ అయితే ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, గ్లోబల్ రీచ్ వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మనం సంపాదించింది కేవలం మన కోసమే ఖర్చు పెట్టుకోవడం ఒక పద్ధతి. సొసైటీకి కొంత మనం తిరిగి ఏదో డౌన్ ట్రాడన్ కానీ లేదంటే ఇంకెవరికి కానీ నీకు ఇవ్వాలనిపించిన వాళ్ళకి అటువంటి లక్ష్యాలు ఏమైనా పెట్టుకున్నారా? గ్లోబల్ బిజినెస్ ఏంటి అంటే ఇప్పుడు ఏ స్పాకి ఏ సలూన్కైనా ఈజీగా రా మెటీరియల్స్ కానీ వాళ్ళకి సప్లైస్ కానీ ఈజీగా దొరికేస్తున్నారు. సో నేను బిజినెస్గా ఒక మోటో అయితే ఏం పెట్టుకోలేదు, లైక్ గ్లోబల్గా ఏంటి అందరికీ యూజ్ అవ్వాలి అని అయితే నేను ఏం పెట్టుకోలేదు తప్ప దీని నుండి వచ్చే ఇన్కమ్ మాత్రం నేను ఉమెన్ ఎంపవర్మెంట్కి పక్కా పెడతాను సార్. దట్స్ వాట్ మై మెయిన్ మోటో ఇస్. ప్రతి ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలా నాకు చేయాలి అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ స్పందన. ఇది స్పందన మనోగతం. కెమెరా కె శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.